ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటిదని అనుకుంటుండ్రా? సో చెప్పినాం కదా సుమన్ అన్న బర్త్డే అని. ఆ రోజు శనివారం వచ్చింది కానీ మేము బిర్యానీ చేసుకున్నాం, కానీ తినలేడు, శనివారం తినడాట. కానీ ఇక బర్త్డే రోజన్నా కేక్ అసలు మా ఇంటికి ఉంటే అక్కడ కట్ చేయించేటోళ్ళం, కానీ నేను అక్కడ లేను కాబట్టి వెంకి తీసుకొని వచ్చింది ఇక్కడికే. ఇక్కడ కేక్ కట్ చేసినాం. ఎవరైనా అసలు బర్త్డే రోజు అయినే మాకు దావత్ ఇవ్వాల, మేమే ఇచ్చినాము ఫిష్తోని. ఫిష్ కూడా అసలు ఎక్కువ తినలేడు, పట్టలనుకుని కొంచెం నార్మల్గా తిన్నాడు. ఇది సుమన్ అన్న బర్త్డే వీడియో. ఇంకా కొన్ని దోశలు పోసే రోజు కొన్ని చిన్ని అదేమంటారుగా చిలిపి చేష్టలు, ఇంకా వెంకి డ్యాన్స్ చేసేది, ఇంకా కొన్ని క్లిప్స్ ఉండే అవన్నీ అటాచ్ చేసి ఈ వీడియో పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి నేను అక్కడ లేను కాబట్టి నేను ఆ వీడియోలో లేను. న్యూ ఇయర్ రోజు మా ఇంటి ముందడ ముగ్గెట్లేసిండ్రు, అశ్షు దీపు వీళ్ళ కలర్స్ నింపిండ్రట, అవన్నీ తీసిండట. సో అన్నీ కలిపి ఈ వీడియోని అయితే పెడతాన్నాం. న్యూ ఇయర్, ఇంకోటి 31st రోజు, ఇవన్నీ అన్ని చిన్న క్లిప్స్ కలిపి ఈ వీడియో చేసి పెడుతున్నాం. చూడండి ఎట్లున్నదో, నచ్చిపోతుంది నాకు. మా ఇంటికాడ ఉన్నా కాబట్టి ఇంట్రడక్షన్ ఇక్కడ తీసి ఆయనకు పంపాలి కాబట్టి అట్లా చెప్తాన్నా. సో చూడనైతే చూడండి. ఇక అసలు సుమనన్న ఇవ్వాలి కానీ మాకు దావత్ మేము ఇచ్చినాం సుమనన్నకు వెరైటీగా. కానీ ఆ రోజు శుక్రవారం కాబట్టి తిన్నాడు. ఇంకా తెల్లారైతే 31st శనివారం తినకపో ఎట్లయితే వీడియోని అయితే తీసినాం, చూడండి. బాబు హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి టోన్సా? టెన్సో ఏంది? థ్యాంక్సా? ఏంటిది? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. మరి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాయ అని చెప్తే అప్పాలు కావన్నట అంటాడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అప్పాలు కావాలంట. అప్పాలు కావాలంటే సింగాజోకో కళ్యాణి చెప్తాను అన్నట్టు. సింగాజోకో ఏమో హ్యాపీ న్యూ ఇయర్ అప్పాలు కావన్నట అని చెప్తాడు. సింగాజోకి చెప్తాను అప్పాలు కావన్నట్టు ఇయనట్టు అని చెప్తాను. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చంద్ర హ్యాపీ న్యూ ఇయర్. ఇటు చూడు, చెప్పు. మరి బడికి ఎందుకు పోలేదే? అసలు హాయ్ ఫ్రెండ్స్, మీ సొంత ఇంటి కళను అయితే నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని ఏం బాధపడకండి. అయితే మనలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఎస్ఆర్ హోమ్స్ వాళ్ళు అయితే ఇళ్ళని నిర్మిస్తున్నారు. సో వీళ్ళకైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను, అదేవిధంగా స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఇప్పుడున్న మోడర్న్ సౌకర్యాలకు తగ్గట్టుగా ఏమాత్రం పోకుండా ఇళ్ళనైతే వీళ్ళైతే నిర్మిస్తున్నారు ఎస్ఆర్ హోమ్స్ వాళ్ళైతే. సో వీళ్ళనైతే ఫస్ట్ మీరైతే అప్రోచ్ కాండి. అదేవిధంగా మీ సొంత ఇంటి కళను అయితే నెరవేర్చుకోండి. శ్రావణ హ్యాపీ న్యూ ఇయర్. ఏ ముగ్గు ఎత్తాను? రంగుల ముగ్గు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్ములు. ఏ ముగ్గు ఎత్తాను? హ్యాపీ న్యూ ఇయరా? ఏమైంది? అదేంటి 2023 అన్నట్టు? 2 పిట్టలా? మరి గాడ అచ్చనే అల్లడాకు ఒక ఎగిరిపోతాను ఒకటి. మరి నువ్వే పిట్టలు వస్తలేవు అన్న, రాకుండా ఆడ పెట్టాం కదా. నిన్న దావత్ ఎన్ని దాకా అయిందా మీకు? దావట్లేదు, ఏం లేదు. ఎందుకు? ఇంటికాడ దావత్ చేసుకున్నాం, తిన్నాం మా ఇంట్లోనే. మా అమ్మ, నేను, మా చెల్లి.
అంతేనా? మేమేంటి చేసుకున్నా తెలుసా? మేమేంటి చేసుకున్నాను తెలుసా? మేము 12 తర్వాత తినడు అయింది. ఆడు సుమన్ గానికి శనివారం అన్నాక 12 దాకా ఆగి తినడు అయింది. ఫస్ట్ దావత్ అయింది మరి. పనీర్ గుండు నవర్లే ఆరా తెలియనా? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సేమ్ టు యూ. విష్ ద సేమ్. ఓకే. ఏం విశేషాలు ఇవ్వాలి? ఇక ఏమున్నాయి? మీరే చెప్పాలి. ఈరోజు ఏమున్నాయి? కొత్త సంవత్సరం ఏం లేవా? ఇక కొత్త సంవత్సరం లెక్కనే ఉంటుంది అంతే. పాతగా ఉండదా? ఈ పాత ఏముంటది చెప్పండి. అంతా సేమ్ టు సేమ్ కదా. ఇంకా పాట పాడతావు? అదేమో పాట ఉండే. ఎంత సుందరాంగుడే నాహా ఏమాని వర్ణించుదే నాహా మదిలోన పులకి కొత్త పాడినట వాడు. కొత్త పాడినట వాడు. చాలు చాలు శ్రీరంగ నీతులు చాలబోకు నీ దుషతలు మేలుగా నిన్ను మింగ ప్రోవదను తాళబోను దాననుగాను. నీకు అదొక్కడా ఫేన్ రాదు? నీకు అదొక్కడా ఫేన్ రాదు? ఇంకే వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటాండ్రు. సౌండ్ తక్కువ పెట్టా మరి పక్క బట్టన్ వద్దు. ఇలా స్పెషల్ ఏంటిది మరి? సుమన్ బర్త్డే. ఇలా సుమన్ అన్న బర్త్డే కాబట్టి దావత్. ఎవరైనా అసలు బర్త్డే వాళ్ళు దావత్ ఇస్తారు కానీ నేను డిఫరెంట్ అన్నట్టు. నేను దావత్ ఇస్తాను. చూసినావా? వాళ్ళు చూసినావా? పిలిచి పిల్లని ఇస్తే మానలేని మక్కిస్తాడ పొయ్యిలతో పట్టుకోను. కడుపులు దానికాడ రైక దొరుకుతాడ ములకం పెట్టుకొని చెప్పుకుందాం. బాగానే వస్తాయి అంతే అంటవా? ఏం కర్రీ మరి అలా? మన ఇంటి కాడ ఫిష్, చికెన్, మన చికెన్ బిర్యానీ. మా ఇంటి కాడ ఫిష్. ఫిష్ అండిండ్రు. అట్లున్నాయి. అట్లా అద్దుకొని మంచిగా ఉంటాయి అందులో. మన నువ్వు అత్తన్నవానే అవన్నీ మా అమ్మ స్పెషల్ చేసింది తెలుసా? బర్త్డే బాయ్కి మొన్న పాప అది వచ్చిండు. శనివారం 31st కూడా శనివారమే. మళ్ళీ రేపు రాత్రి 12కి. సండే రోజే రాత్రి 12 సండే అన్నట్టు. తెల్లారే రాత్రే వేసుకుందాం అంటాడు. మెల్లగా ముళ్ళు తిన్నాక మాట్లాడుకుందాం. కేక్ కట్ చేసి రాంగ్ కేక్ కూల్ కేక్ వట్టిదా? ఎంత? అర్ధ కిలో తెచ్చినావు? అర్ధ కిలోనా? సరే వంకాయ పులుసు. కేక్ కట్ చేసేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. నా మొహం కనబడతలే ఇయ్యాల.
చెప్పినాక ఫ్రెండ్స్ ఇలా సుమనన్న బర్త్డే కాబట్టి కేక్ పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు. నేను అనుకున్నప్పుడు లేను కాబట్టి కేక్ కట్ చేయించుకుంటానని ఇదే మెల్లగా కేక్ పట్టుకొని వచ్చినాం. అక్కడ ఇక తిన్నాక స్టార్ట్ చేద్దామని అన్నాం కదా, అది తినడం అయిపోయింది. ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. ఆ కేక్ చూడండి ఫ్రెండ్స్, తెమ్మండి ఎట్లా తెచ్చిండ్రు, దాని మీద అంతే ఒత్తి పట్టుకొని వచ్చింది. కానీ నా పేరన్నా పడతలేదు. పాలక్ పన్నీర్ అని చెప్తే నేను పట్టుకొచ్చు రాంగ్ మంచిగా పట్టుకొచ్చు. ఇంక ఇచ్చినాక బ్యాగ్ లో పెడితే మీద పన్నీర్ పెట్టింది అట, పట్టుకపోయి అట్లా చేసిండు గాలి తోడు. బర్త్డే కాబట్టి క్యాండిల్ ఏమన్నా పెద్దది ఏం కదా ఇంకా కడి ఇంకా కడి నేత వీడియో వాళ్ళు తీయాలి ఏం కదా కడి కడి హ్యాపీ బర్త్డే టు ఇలాంటి పుట్టినరోజులు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయింది. నేను ఆనే కడి చెప్పింది కానీ తీసుకురాలేదు అని అన్నది. అందుకే పట్టుకొని వచ్చిండు. ఫస్ట్ ఆయనకి ఎత్తు, నువ్వు తిను, నేను వీడియో ఇస్తా. ఎవరికి ముద్ద చిన్న చాలరా వద్దురా నువ్వు ఆగంత వద్దు అనుకుంటున్నా. ఫస్ట్ నీది కాబట్టి నేను పెట్టాలి. నాకు కామన్ హ్యాపీ బర్త్డే సుమన్ అన్నయ్య. థ్యాంక్ యూ కాదు మంచిగా థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పు మా వెంకికి. ఎప్పుడు ఓ బాగా రోజులు మంచిగా కేకు నాకు కొద్దిగా ఇస్తారా? వద్దా? కేక్ ఏం కాదు, మా అక్కని అప్పుడే అడిగిన. కేక్ ఏం కాదన్నది. నేను తినన్నా అక్క. ఏం కాదా? ఏం కాదట. నాకు బ్రెడ్ ఓన్లీ, మీ దద్దు తింటే ఏం కాదు. మా అక్క అప్పుడు అక్క కొందరికి ఉంటది, కొందరికి అరుగుతుంది, కొందరికి అరగదు. నాకు అన్నారు కదా ఓన్లీ బ్రెడ్ తీసుకోరా. నువ్వు మీద పెట్టినా నేను తినా. ఇట్లా నువ్వు మెల్ల కింద నీకు కొద్దిగా పెడతా. సరిపోతుందా? రోజు కనీసం కొద్దిగా పెట్టాలా? హ్యాపీ బర్త్డే అన్న. ఆయన తీయరాదు ఇక చూడు డెడికేషన్. ఇంకొకటి ఇక్కడ హాయ్ కాడ ఏమో మరి సిగ్గుపడాలి. డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర సిగ్గుపడాలి ఎప్పటికైనా. దా పొదం పెట్టు. ఇంకేంది పొదం పెట్టుడేనా? కడే ఇక పీసులు పీసులు కడే. ఉన్నారా ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఓన్లీ ఫ్యామిలీ. బిగ్ బిగ్ చేస్తాం మరి. బిగ్ బిగ్ చేసి ఈ ఒక ముక్క అందులో ఈ సైడ్ ఉన్నది చూడు, ఇగో ఇదంతా ఉన్నది చూడు, ఇదంతా ఇట్లా కడి అయ్యి ఇటు ఉన్నది చూడు, ఇది డబ్బాలు పెడదాం. అరే మమ్మీ అన్నది రాంగదేమ్మని ఇక తేకుంటే అదేదే డబ్బా పేపర్లో కట్టి కడితే ఎట్లా పాడైతుంది. ఓకే ఒక 50 అటు ఒక 50 ఇటు నేను తింటా గానీ. నడువు అట్లా ఇప్పట్లేక నడు. స్టేటస్ పెట్టుకుంటా. నువ్వు నడుస్తావా? నడవా? నడవకుంటే మంచిగా ఉండేది. బక్కనే అంటాడు. ఎక్సర్సైజ్ తిన్న తర్వాత నడవాలి, అందుకే నడవకపోతుంది.
పెళ్ళికి ముందు గంట నడుస్తుంది. హలో హాయ్ హాయ్ అండి. హలో హలో తెలియదు. హలో తెలియదా? ఉమ్మా తెలుసు. ఉమ్మాను ఉమ్మా అనా డాక్టర్ అనా చిన్ని ఉమ్మానవా అనా ఇయ్యో నాకు ఉమ్మ గడిదోడు పిన్ని పిన్ని కోలా మిల్సు కాదు. హాయ్ హలో హలో అనా హలో అను చిన్ని ఎటో కాతాం పోయో పీకు హలో అను హలో అను. హాయ్ అన్నిటికీ నవ్వుడేనా? నవ్వుడు హాయ్. హాయ్ అను హాయ్ బాయ్ చెప్పు. బాయ్ తెలుసా? బాయ్. ఎక్కిరిస్తానవా? వస్తావా మా ఇంటికి వస్తావా? హలో వస్తావు అందుకే వరకు మంచిగా ఉంటాయి ఇక. నిమ్మకాయలు తీసుకుంటావా? చూడాలి ఎట్లా వేసిందో ఒకసారి నోట్ టేస్ట్ చేంజ్ వస్తుంది నాకు.